ఇక ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత ఈ రోజైతే దేశం అంతటా మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. అభ్యాస్ పేరుతో ఈ మాక్ డ్రిల్ అయితే జరగబోతుంది. సో ప్రెసెంట్ ఏ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు, ఎలా ఉండబోతుందో హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, ముఖ్యంగా ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో దీని ద్వారా ప్రజలకు ఎలాంటి విషయాలు చేరే అవకాశం ఉందంటారు? దీపిక, అంటే భారత్ పాకిస్తాన్ల మధ్య ఎలాంటి వాతావరణం ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఒక యుద్ధ వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఒకవేళ నిజంగా జరగడానిదే జరిగితే, యుద్ధం వస్తే ఎట్లా ఉండాలి, ప్రజలు ఎలాంటి అప్రమత్తత తీసుకోవాలి అనే విషయంలో మొత్తం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ, రాష్ట్ర ప్రజల్ని, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల్ని అప్రమత్తం చేస్తూ కేంద్ర హోంశాఖ ఈ సివిల్ డిఫెన్స్ మాక్ను సిద్ధం చేసింది. ఎప్పుడో అంటే 1971లో పాకిస్తాన్తో యుద్ధం సమయంలో చేసినటువంటి ఈ మాక్ డ్రిల్ ఇప్పుడు దేశంలోని ఈ ప్రధానమైనటువంటి నగరాల్లో కొనసాగబోతోంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో 4 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ జరగబోతుంది. మాక్ డ్రిల్ సందర్భంగా సైరన్ ఇచ్చినప్పుడు, అంటే యుద్ధం జరిగితే, దాడులు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఆ పరిస్థితుల్లో ఎలా ఉండాలనే విషయంలోనే ఈ మాక్ డ్రిల్ కొనసాగబోతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అప్పుడు పాకిస్తాన్తో యుద్ధం సమయంలో మనం ఈ మాక్ డ్రిల్ చేసాం. అంతకుముందు చైనాతో యుద్ధం 1962, ఆ తర్వాత మధ్యలో మళ్ళీ పాకిస్తాన్తో 68లో కూడా ఆ యుద్ధ సన్నాహాల సమయంలో కూడా మాక్ డ్రిల్ చేశారు. అంటే మొత్తం 3 సార్లు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది. అంటే ప్రజలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడమే ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ సమయంలో లాంగ్ సైరన్ ఒకటి మోగుతుంది. లాంగ్ సైరన్ మోగిన తర్వాత, ఆ సైరన్కు సంబంధించి మోగిన తర్వాత ప్రజలు వెంటనే అలర్ట్ అయిపోవాలి. బయట ఉన్నవారంతా ఇళ్లలోకి వెళ్ళిపోవడం, అంటే ఇళ్లలో ఉన్నవారు బయటకు రాకుండా ఉండడం, బయట ఉన్నవారు ఏదైనా సెల్లార్లోకి ఎక్కడికి వెళ్ళిపోయి రక్షణ ప్రాంతానికి వెళ్ళిపోయేటట్టుగా ఈ ఉండాలనే విషయంలో వారికి అవగాహన కల్పిస్తారు. గాయపడ్డ వారిని ఎట్లా సేవ్ చేయాలి, ఇలాంటి అన్ని రకాల డ్రిల్స్ ఈరోజు చేయబోతున్నారు. ఇటు ఫైర్, పోలీస్, హెల్త్కి సంబంధించి కావచ్చు, లోకల్గా ఉన్న అధికారులు, రెవెన్యూ సంబంధించిన అధికారులంతా కూడా ఈ డ్రిల్లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా అంటే హైదరాబాద్ లాంటి మెయిన్ సిటీస్, అంటే డిఫెన్స్కి సంబంధించిన స్థావరాలు, ఆ తర్వాత ప్రధానమైనటువంటి మనకు ప్రాంతాలు ఉన్న సిటీస్నే టార్గెట్గా చేసుకొని శత్రు దేశాలు దాడులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. వాటికి సంబంధించి ఈరోజు మాక్ డ్రిల్ కొనసాగబోతుంది. అంటే మనం ఎన్నడూ విన్నాను తప్ప దాన్ని ప్రత్యక్షంగా చూడలేదు. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలైతే దాన్ని చూడబోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతం, అంటే మొత్తం మెయిన్ సిటీ అంతా కూడా దాదాపు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. 4 ప్రాంతాల్లో మెయిన్ మాక్ డ్రిల్ కొనసాగుతుండగా ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ డ్రిల్ను కంటిన్యూ చేసే విధంగా ప్రస్తుతం అయితే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇంతకుముందే పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, హైదరాబాద్ కమిషనర్ మాట్లాడారు. ఆ సందర్భంగా ఎట్లా వ్యవహరించాలనే విషయంలో సూచనలు కూడా చేశారు. అంటే అప్రమత్తత చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. యుద్ధం జరగలేదు కానీ, యుద్ధం ఇప్పుడు జరగట్లేదు కానీ యుద్ధం వచ్చే అవకాశాలు, అంటే అలాంటి పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఒకవేళ జరిగినప్పుడు మాత్రం వెంటనే ప్రజలు ఏ విధంగా అప్రమత్తత తీసుకోవాలి, ఎట్లా ఉండాలనే విషయంలోనే వారిని అలర్ట్ చేస్తూ ఈ యొక్క డ్రైవ్ కొనసాగబోతుంది. ప్రస్తుతం అక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఆ డ్రైవ్లు జరిగే 4 ప్రాంతాల్లో కూడా అక్కడ అధికారులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే డ్రైవ్ ప్రారంభంగా పోతుంది. అంటే ఇప్పుడున్న ఉత్సాహం, అంటే ఆల్రెడీ 9 ఉగ్ర స్థావరాలపై భారత్ వైమానిక దళాలు దాడులు చేశాయి. విజయవంతంగా ఈ ఆపరేషన్ సింధూర్ని పూర్తి చేసిన ఆనందం అయితే భారతీయుల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి సందర్భంలో అందరూ కూడా మన భారత ప్రభుత్వం వెంట ఉన్నారు. భారత ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సో ఇప్పుడు ఈ మాక్ డ్రిల్లో కూడా అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నిజంగా అలాంటి ఏదైతే విపత్తు, అంటే అలాంటి ఒకవేళ యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే తమను తాము కాపాడుకోవాలని ఏం చేయాలనే విషయంలో వారు అధికారులకు సహకరించేందుకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో అయితే ప్రస్తుతం ఆ వాతావరణం మరి కాసేపట్లో కొనసాగబోతోంది. నిజంగానే ఒక దాడి జరిగినట్టుగా ముందు కొన్ని సైరన్లు మెసేజ్లు రాబోతున్నాయి. లాంగ్ సైరన్స్, 2 నిమిషాల పాటు లాంగ్ సైరన్ ఉంటుంది. ఆ సైరన్ తర్వాత బయట ఉన్న వాళ్ళైతే వాళ్ళు తలదాచుకునేందుకు సెల్లార్లో కానీ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఇళ్లలో ఉన్నవారు మాత్రం బయటకు రాకుండా ఉండాలి. ఆ సమయంలో విద్యుత్తును ఆఫ్ చేయడం కావచ్చు, ఇంట్లో ఉన్న స్టవ్స్ ఆఫ్ చేయడం, ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వారు అనౌన్స్మెంట్ చేస్తారు. అనౌన్స్మెంట్ ద్వారా వివరాలు అందిస్తారు. అంటే ఒక యుద్ధం జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, నిజంగా దాడి జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈనాటి మాక్ డ్రిల్ ఉండబోతుంది. సర్వత్రా హైదరాబాద్లో ఉన్న 4 ప్రాంతాల్లో ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఈ మాక్ డ్రిల్కి అయితే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీపిక. రైట్ రమణ, థ్యాంక్ యూ.
రైట్, ఇక హైదరాబాద్ లోని 4 ప్రాంతాల్లో డిఫెన్స్ మాక్ డ్రిల్ ప్రారంభమైంది. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డిఆర్టీఓ, మౌలాలి ఎన్ఎఫ్సిలో అధికారులు మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. ఇక వైమానిక దాడి జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి సంబంధించి ఆపరేషన్ అభ్యాస్ పేరుతో 12 సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయితే ముందుగా హైదరాబాద్ నగరం అంతటా అధికారులు సైరన్లు మోగిస్తారు. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ లోపల హైదరాబాద్ సిటీ మొత్తం కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.